నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకుల మీడియా సమావేశం. శ్రీ వెంకటేశ్వర స్వామితో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని వైసీపీకి హెచ్చరిక. ఈ నెల 25న సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు సందర్శన. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. ముగింపు దశలో ఆపరేషన్ కగార్. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి దేవ్జీతో పాటు 17 మంది లొంగుబాటు. శ్రీ వెంకటేశ్వర స్వామితో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒక సంప్రదాయాన్ని, ఆచారాన్ని గౌరవించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కల్తీ నెయ్యి విషయంలో సిట్ విచారణ చేసే అక్రమాలు జరిగాయని చెబితే దానిని పక్కన పెట్టి అసెంబ్లీలో చెప్పులు వేసుకొని స్వామి ఫోటోలతో పోడియం వద్దకు రావటం సరైంది కాదని స్పీకర్ సభను వాయిదా వేశారని, అయితే వైసీపీ నేతలు అబద్ధాలు నిజం చేసేందుకు స్వామివారి ఫోటోలను అడ్డం పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి అసత్యాలు ప్రజలు నమ్మవద్దన్నారు. ఆ దేవదేవుడు చూస్తూ ఊరుకోరని, ఎప్పటికైనా మూల్యం చెల్లించక తప్పదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైనదని, అలాంటి పుణ్యక్షేత్రంపై వైసీపీ నేతలు దుష్ప్రచారాన్ని చేస్తున్నారని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. అసెంబ్లీలో జరిగిన సంఘటనను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, వైసీపీ నేతలకు దేవుడిపై విశ్వాసం లేదని, ఒక మతంపై విశ్వాసం పెట్టుకొని పనిచేస్తున్నారని ప్రజలు అర్థం చేసుకొని వైసీపీ ఆగడాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామిని కూడా తన రాజకీయాలకు వాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దేవుడితో పెట్టుకుంటే ఎవరైనా కానీ తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. సొంత చిన్నానని టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టుకొని అక్కడ జరిగిన అక్రమాలన్నింటి కూడా సక్రమమైన విధంగా ప్రయత్నం చేశాడు. స్వయాన చైర్మన్గా చేసినటువంటి అతని వ్యక్తే అక్కడ కల్తీ జరిగింది అంగీకరిస్తే, కల్తీ లేదని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అసలు కల్తీ కాదు, అది కృత్రిమ నెయ్యి, కెమికల్స్తో చేయడం కృత్రిమ నెయ్యి. అది అక్కడ నెయ్యే లేదు. దాన్ని ఎంత దారుణంగా చేసింది సిట్లో చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సిట్లో ఏమీ లేదని అంటారు. వీళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, దేవుడి మీద మీ నాయకుడికి ఎట్లాగో విశ్వాసం లేదు. చెప్పులతో వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకొని వచ్చారు. ఒక్కసారి ఆ ఫోటోలు తీసుకొని పోడియం దగ్గర రాగానే కేశవ్ గారు, నేను పక్కన కూర్చున్నాం, వెంకటేశ్వర స్వామి ఫోటోలు లాగానే కేశవ్ గారు లేచి లెజిస్లేటివ్ మంత్రి గారు రియాక్ట్ అయ్యారు. అప్పుడు చైర్మన్ రూలింగ్ ఇచ్చాడు, ఎవరైనా వెంకటేశ్వర స్వామి కావచ్చు ఏ దేవుడిని అయినా తేవడం ఇది పద్ధతి కాదని చెప్పేసి ఆయన రూలింగ్ ఇచ్చి సభను వాయిదా వేసి వెళ్ళిపోయారు. అంటే దేవుడిని భక్తితో మన గ్రామాల్లో మనవాళ్ళు ఊరూరు తిరిగేసి దేవుడిని పట్టుకొని చేసుకొని వెళ్తా తిరుపతి వెళ్తారు. ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ నాయకుడు చెప్పాడా? నేను ఒకటి అడుగుతుంది, వెంకటేశ్వర స్వామిని చెప్పులు వేసుకొని పోయి రాజకీయం చేయమని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? మీరు ఎందుకు వచ్చారు అసెంబ్లీకి? మీ నాయకుడు ఇచ్చిన ఆ డైరెక్షన్లోనే మీరు నడుస్తున్నారు కదా, అది ఆయన చెప్పాడా, మీరు చేశారా? రెండోది, ఒక సభ్యుడు అయితే రివర్స్లో పట్టుకుని వెంకటేశ్వర స్వామి అంటే ఏదో ఒక కాగితం పట్టుకున్నాము ఇలాగ పెట్టి చూపించారు కదా, చెప్పులు వేసుకొని స్పృహ మర్చిపోయారు. సక్రమం ఇంకొక ఆయన ఇట్ట పట్టుకున్నాడు, పోతే ఇరిసిపోయాడు. ఇలా చేయమని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? చెప్పిన డైరెక్షన్ వాస్తవం కాదా? ఆ డైరెక్షన్ మీరు పాటించేది వాస్తవం కాదా? అంటే దేవుడి ద్వారా రాజకీయాలు చేస్తామంటే మీరు పతనం అయిపోతారు. మీరు చేసిన దానికి అనుభవిస్తారు. తప్పనిసరిగా ఇంతకన్నా ఎక్కువ మీరు చూడబోతున్నారు. లేని ప్రతిపక్షం కోసం మాకు ప్రతిపక్షం ఇస్తే వస్తానంటున్నాడు. రాజకీయాలకు మీరు వాడటం సర్దం కాదు. ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారు మీకు చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు. ఆ లెటర్ మీరు సమాధానం చెప్పండి. ఈ లడ్డు దేవ విషయంలో వాళ్ళ స్వామీజీ లెటర్లు రాస్తున్నారు. ఆ లెటర్లో మీరు సమాధానం చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి. మాకు అవసరంలా, ప్రజా జీవితంలో మీరున్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ
మీరు చేసేటువంటి ఈ దేవదేవుడి మీద చేసేటువంటి రాజకీయాన్ని, హిందూ మతం మీద మీరు చేసే రాజకీయాన్ని, వెంకటేశ్వర స్వామి గారిని మీరు చూడండి, ఫోటోలు చెప్పులు, బయట ఉన్నటువంటి వీడియో కూడా మీరు ఒకసారి చూస్తే వాళ్ళు చేతులు ఏమో వెంకటేశ్వర ఫోటో, స్లోగన్స్ ఏమో జగన్మోహన్ రెడ్డి స్లోగన్స్. ఏముందండి మీరు? తప్పనిసరిగా దేవదేవుడు మిమ్మల్ని చూస్తాడు. మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తాను. ఒకటి మామూలుగానే 1924లో కూడా మనం ఒకసారి గమనించినప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి కాడి నుంచి సైకో ముఖ్యమంత్రిని అందుకే పేరు పెట్టింది అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పెట్టిన అప్పుడు ఆయన ఏదైనా కూడా చెప్పాలి అంటే కూడా ఒక మొహమాటం, అబద్ధాలని ఏ విధంగా దాన్ని ప్రజలకి నమ్మించాలనే దాంట్లో ఆయన ఒక ఫీలింగ్. ఎవరైనా కూడా మనం సామాన్యులు ఒకటి ఏదైనా మాట్లాడాలన్నప్పుడు, ఏదైనా అబద్ధం చెప్పేటప్పుడు మన ఫేస్ రీడింగ్లో తెలిసిపోద్ది. ఈ వైఎస్ఆర్ వాళ్ళకైతే అది పూర్తిగా వాళ్ళకి మొహమాటం కూడా లేకుండా అబద్ధాలు చెప్పే దాంట్లో వాళ్ళే తిట్టని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అప్పుడుండే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారన్నా దాన్ని ఖండించడం కానీ, గుడికి వెళ్ళటం కానీ, ఏదైనా కూడా దాని మీద విచారించడం కానీ ఎక్కడ కూడా చేయకపోగా ఈరోజు మళ్ళా అందుకే ఆ భగవంతుడు ఆశీస్సులతోటి వాళ్ళకి 11 సీట్లు తోటి వాళ్ళని బయట నెట్టారు. ఈరోజు అసెంబ్లీకి కూడా రాకుండా, అసెంబ్లీలో కూడా వాళ్ళు మాట్లాడటానికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఈరోజు అసెంబ్లీకే రాకుండా మనం వెళ్ళటం కూడా చూసాం. మనం ఈ రోజుకి అసెంబ్లీకి రాదు. మన గవర్నర్ గారు వచ్చినప్పుడు కూడా కరెక్ట్గా 11 నిమిషాలు, 11వ తారీఖు 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవటం జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంతవరకు రారు. బయట ఉండి వేకు మాటలు ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి ఈరోజు మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం పథకాలన్నీ కూడా, సూపర్ 6 పథకాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎక్కడక్కడ కూడా ఓడలేవు, కబ్జాలు లేవు, గంజాయి లేదు. పీస్ఫుల్ వాతావరణాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నాం రాష్ట్రంలో అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇదివరకు రాష్ట్రంలో ఎంతమందిని కొట్టి చంపారో, ఎంతమంది మీద కేసులు పెట్టారో ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు ఎక్కడైనా కూడా కక్ష సాధింపులు కేసులు కానీ ఎక్కడైనా పెట్టామో మేము, ఎక్కడన్నా కూడా ఎవరి మీద వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన పొరపాటు ఏదైనా ఉంటే కేసులు పెట్టుతారు చెప్తే, పాత టైంలో చేసినవన్నీ కూడా ఏ రోజు కూడా మేము ఆ కక్ష సాధింపులు కూడా మేము ఎప్పుడు వెళ్ళాలి. దాని నమ్మకం పెట్టుకున్న దాన్ని బొమ్మపరిచిందే కాకుండా మరి ఆ విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు, మా ఎన్డీఏ కూటమి కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ నాయకులు మాధవ్ గారు కానీ, వీరందరూ కూడా ఇది చేయటం తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పును తప్పుగా చెప్పుకోబోగా తిరిగి దాంట్లో ఏమి లేదని చెప్పి ఒక తప్పుడు వార్తను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని తలపెట్టారు వాళ్ళు. దాన్ని అంటే మేము వాస్తవంగా జరిగిందని, దేవుడు ఉన్నాడు, చట్టం తన పని చేసుకెళ్తుందని మా ప్రభుత్వం ఆలోచిస్తుంటే, మేము తప్పు చేయలేదనే ఒక నినాదాన్ని మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే తప్పుడు ప్రయత్నం చేస్తుంటే, దానికి మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం కానీ ఖండిస్తుంటే, నిన్న ఒక అసెంబ్లీ రూల్ ప్రకారం ఎక్కడైనా సరే ఒక కాన్స్టిట్యూషన్ లా ప్రకారం, పార్లమెంటరీ ప్రొసీజర్ ప్రకారమే నడుచుకోవాలి. అటువంటిది మనకు పవిత్రమైన వెంకటేశ్వర స్వామి బొమ్మని తీసుకెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళటమే కాకుండా మరి తిరిగి దాన్ని ఇసిరి పడేయటం, దేవుణ్ణి కూడా అంటే వాళ్ళకు ఒక అపనమ్మకం అంటే ప్రజలకు అపనమ్మకం కలిగించే విధంగా చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మరి గతంలో కూడా ఈ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు మీరు అందరూ చూసుంటారు. ఆ ఉండి పరకామణిలో జరిగితే చిన్న తప్పే కదా అని చెప్పి అతను ప్రెస్ స్టేట్మెంట్, దానికి ఎంత పెద్ద అడావుడు చేయాలంటే జగన్ అంటాడు. దానికి మన మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం అనేది అంటే వాళ్ళకు దేవుడి పట్ల నమ్మకం లేని ఈ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసేలాగా కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారిని అగౌరవపరుస్తూ వారి యొక్క చిత్రపటాన్ని ఒక చిత్తు పేపర్లాగా పట్టుకొని ఏదైతే ప్రదర్శించారో అది చాలా హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంది. అట్లానే తిరుపతి విషయంలో వారు ఎందుకని మొదటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి గారిని కించపరుస్తూనే ఉంది వాళ్ళ ప్రవర్తన అంతా కూడా. మన తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఇంటికి ఎవరైనా భక్తులు వెళ్ళొస్తే ఆ లడ్డు ప్రసాదాన్ని ప్రతి ఇంటికి మనం పవిత్రంగా పంచి పెడతా ఉంటాం అందరికీ కూడా. అటువంటి తిరుపతి లడ్డుని కూడా అపవిత్రం చేసి నెయ్యి రూపంలో ఉన్నటువంటి కెమికల్ కలిపేసి ఆ లడ్డును ఆ రకంగా తయారు చేశారు. ఈ రకంగా వైసీపీ నాయకులు వారి యొక్క ప్రభుత్వంలో కానీ
ఇప్పుడు కానీ వారు చేసినటువంటి ప్రవర్తన చాలా హేయంగాను హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వారి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావం వారి మీద ఉంటుంది. ఇప్పుడు ఎట్లా వచ్చిన సీట్లు రాబోయే రోజులు కూడా అట్లాగే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దేశాన్ని గౌరవిస్తున్న వ్యక్తులు మన మతంలో ఉండి చాలామంది ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇలాంటి మతాన్ని ఎప్పుడు పూజించే వాళ్ళే ఎప్పుడు మన కుటుంబాన్ని కూడా గౌరవిస్తారు. మతాన్ని ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మతాన్ని మనం గౌరవిస్తున్నప్పుడు హిందూ సాంప్రదాయం ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి గొప్పగా చెప్తారండి. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి, అమెరికాలో కూడా మన దేవస్థానం ఉంది, టీటీడీ దేవస్థానం. అలాంటి ఉన్న దేవుణ్ణి మనం ఈరోజు వచ్చి అపవిత్రం చేసి మీడియాలోకి వచ్చి దానికి గందరగోళం చేసి ఈరోజు అలాంటి చూపెట్టి పటాలు చూపెట్టి ఇంత బాలగారు చెప్పారు, సార్ మినిస్టర్ గారు చెప్పారు, అది పటాలను తీసుకొచ్చి చూపెట్టింది కాకుండా చెప్పులతో వచ్చింది కాకుండా తీసి పక్కన ఇసిరేసారు. ఇసిరేయడం ఎంత అది ఎంత తప్పు అంటే మామూలు తప్పు కాదండి. ఎందుకంటే జనం గమ్మునున్నా సరే దేవుడు అనే వ్యక్తి గమ్మునున్నాడు. అందరికీ పరిష్కారం అనేది ఒకరోజు వచ్చింది. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్పగా దాన్ని చెప్తున్నప్పుడు దేవస్థానాన్ని ఎంతో గొప్పగా చేసి ఈరోజు ఎంతో మార్పు వచ్చిందండి. దేవస్థానం ఈ 2 సంవత్సరాల్లో వచ్చిన మార్పు అంతా ఇంత కాదు, ఎంతో గొప్పగా వచ్చింది మార్పు. అలానే ఈరోజు కూటమి ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు కలిసి ఎంతో ముందుకు పోతున్నారు. ఈరోజు అన్ని డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ ఓర్చుకోలేని కొన్ని దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లాగా చేసుకొని వచ్చి ముందు తీసుకొస్తున్నారు. అందుకని మీ అందరికీ తెలిసిన విషయాన్ని నేను చెప్పేది కాదు. అందరు పెద్దలు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యే గారు వీళ్ళు అందరూ ప్రతి ఒక్కరు మినిస్టర్ అందరూ ఉన్నారు. మీ అందరికీ ఒకసారి నా ధన్యవాదాలు. ఇటీవల పాకిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడుల నేపథ్యంలో ఉగ్రవాదులే లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్పై దాడులు నిర్వహించినట్లు పాక్ పేర్కొంది. పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దుల్లోని నివాస ప్రాంతాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ ఘటనలో పలువురు ఆఫ్ఘాన్ పౌరులు మృతి చెందారు. నంగర్హార్ పాక్టివా ప్రావిన్సెస్లో శనివారం అర్ధరాత్రి దాటాక తమ పౌరుల నివాసాలపై పాక్ బాంబులతో దాడి చేసిందని, ఈ ఘటనలో డజన్ల కొద్దీ చనిపోయారని ఆఫ్ఘాన్ ప్రభుత్వ ప్రతినిధి జుబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారని అన్నారు. ఈ దాడి ఘటనను పాకిస్తాన్ ధృవీకరించింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా 7 టెర్రరిస్ట్ క్యాంపులపై దాడులు చేపట్టినట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి తరూర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. పాకిస్తానీ తాలిబాన్ దాని అనుబంధ సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా ఐసిస్ అనుబంధ గ్రూపుపై సైతం దాడి చేసినట్లు తరూర్ పేర్కొన్నారు. ఇటీవల ఇస్లామాబాద్ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిని తామే చేసినట్లు ఐసిస్ ప్రకటించుకుంది. ఈ ఘటనలో 31 మంది పాకిస్తాన్ పౌరులు మృతి చెందగా 161 మంది గాయపడిన విషయం విదితమే. ఈ నెల 25వ తేదీన సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కూటమి ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసే లక్ష్యంతో ఉందని, 2026 చివరకు నీరు అందిస్తామని అన్నారు. అందులో భాగంగా సీఎం టన్నెల్ను పరిశీలించి అధికారులతో సమీక్షిస్తారని అన్నారు. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ పనులు వేగవంతం చేస్తున్నారని అన్నారు. మా ప్రభుత్వం 20 నెలల్లో మేము విజిట్ చేస్తున్నాం. మా మంత్రి గారు అయితే ఇప్పటికీ 15 నెలల కోసం రివ్యూ చేస్తున్నారు. నిన్న 790 కోట్ల బడ్జెట్లో కేటాయించారు. శాలరీస్తో పాటు మీరు ప్రజాశక్తి బ్రహ్మంగా చెప్పిన వాస్తవం ఇచ్చాం. ఈ పని అయిపోయే కొద్దీ మేము గ్రీన్ రిలీజ్ చేస్తాం. పూర్వోదయ పథకంల ద్వారా కూడా మేము బడ్జెట్ ఇస్తున్నాం. మేము ఈ ప్రాజెక్టులో నీళ్ళు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మేము రెడీ. అంతేకాని గతంలో లాగా ఏమి ఇవ్వకుండా చప్పట్లు కబురు మీరందరూ కూడా బ్యానర్గా రాశారు. కానీ మేము వాస్తవాలు ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తాం, తప్పనిసరిగా పూర్తి చేస్తాం. మా గవర్నమెంట్ ఎన్ని వేల కోట్లను ఇస్తాము, పూర్తి చేస్తాం. బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బాపట్ల చీరాల రోడ్డులో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ తిన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యేలు వేగేసిన నరేంద్ర వర్మ, ఎంఎం కొండయ్య, ఏలూరు సాంబశివరావు, బిఎన్ విజయకుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు సలగల రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని మంత్రి పార్థసారథి అన్నారు. పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయటం పార్టీ శ్రేణులు సఖ్యతతో వెళ్లడానికి మంచి అవకాశమని అన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ నేడు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సారథ్యంలో అభివృద్ధి పదంలో ఉందని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తెలిపారు. తధామ
జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మొత్తం నడిచేదానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు బ్రహ్మాండంగా రోడ్లు వేసుకున్నాం. ఈరోజు అద్భుతమైనటువంటి కార్యాలయాన్ని కూడా నిర్మించుకోబోతున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో మనకు వచ్చిన అవకాశాన్ని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. అది ఇందాక మా మంత్రి గారు చెప్పారు, అందరికీ పదవులు రాకపోవచ్చు, కొంతమందికి పదవులు వచ్చినాయి. కానీ దయచేసి మీ అందరిని కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఎవరికి ఏ రకమైన అవకాశం వస్తే ఆ అవకాశాన్ని మరి శాసనసభ సభ్యులందరూ కూడా మిమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారంగా మిమ్మల్ని అందరూ తెచ్చుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. తెలుగు అంటే ఎవరు, తెలుగు జాతి అంటే ఏంటి అనేది ఒకసారి మొట్టమొదటిసారిగా మద్రాస్ వాళ్ళే, మద్రాసీ లుంగి వాళ్ళే అని ఢిల్లీలో అనే వాళ్ళందరికీ కళ్ళు తెరిపించి, కాదు మేము తెలుగు వాళ్ళము, మా భాష తెలుగు భాష అని మొట్టమొదటిసారిగా చూపించింది ఎన్టీ రామారావు గారు. ఆయన స్థాపించిన ఈ పార్టీ ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జాతి అంటే ఏంటి అని చూపించి, అద్దంలో చూపించి అందరూ భేష్ భేష్ అని చెప్పేలాగా చేసింది మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి మన పిల్లల భవిష్యత్తుకి ఒక బంగారు పునాది వేయాలని మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉంటే, లోకేష్ గారు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించాలి. ఈ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చిపోతున్నాయి, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి. బయట ప్రపంచం అంతా కూడా ఆంధ్రాలో ఏదో జరిగిపోతుంది, కులాల తగాదాలు లేకపోతే విధ్వంసాలు, మతాల మధ్య విద్వేషాలు అని చెప్పి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకోకుండా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుకోకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి వెంటనే శవనిగా మనం చేస్తాను. ఈ నెల 25వ తేదీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా దోర్నాల మండలం గండవానిపల్లిలో ఏర్పాట్లను కలెక్టర్ రాజాబాబు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు ఫీడర్ కెనాల్, హెలీప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వెలుగొండ ప్రాజెక్టు సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ నెల 23 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ఆర్ఐఓ ఆంజనేయులు స్పష్టం చేశారు. జిల్లాలో మొదటి, రెండవ సంవత్సరాలకు సంబంధించి 42,759 మంది విద్యార్థులు 67 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్టు చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అన్నారు. విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షల కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలని అన్నారు. పరీక్షలు జరిగే తీరు సజావుగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ఆర్ఐఓ ఆంజనేయులు మీడియాకు వివరించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 23 నుండి వచ్చే నెల 24 వరకు జరుగుతాయి. అయితే ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 22,275, సెకండ్ ఇయర్ 20,484, మొత్తం 42,759 మంది పరీక్షలు రాయబోతున్నారు. ఇందులో ప్రధానంగా ఈ 67 పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఈ 67 పరీక్షా కేంద్రాల్లో 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 67 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, తర్వాత 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉంటాయి, 3 సిట్టింగ్ స్క్వాడ్లు ఉంటాయి. ఒక ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ప్రత్యేకంగా ఒక అబ్జర్వర్గాన్ని కూడా నియమించారు. అదేవిధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొన్ని స్క్వాడ్లు ఉంటాయి. వీటన్నిటి పర్యవేక్షణలో ముఖ్యంగా సీసీ కెమెరాల నిఘా విభాగంలో ఈ పరీక్షలు జరుగుతాయి. పకడ్బందీగా ఎటువంటి అవకతవకలు పాల్పడకుండా ఖచ్చితంగా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అటెండెన్స్ సరిపోలేదని ఎవరు కూడా ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదు. ప్రిన్సిపాల్స్ అందరికీ విన్నపం, అది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ గట్టిగా ఇచ్చున్నాం. అదేవిధంగా మనమిత్ర 23000009 అనేటువంటి నెంబర్కు వాట్సాప్లో హాయ్ HAI హాయ్ అని టైప్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి
నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్ళి ఎటువంటి ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా కూడా ఎగ్జామ్ రాసుకోవడానికి ఈ విద్యా సంవత్సరం కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కళాశాలలో ఈ పరీక్షా ప్రాంగణంలో ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే లోపలికి ప్రవేశం లేదు, గమనించండి. అందుకే అందరూ 8:30కు ముందే కళాశాలకు చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి చిన్నబోబులేసి తెలిపారు. కలెక్టరేట్లోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దేశ స్వాతంత్ర సముపార్జనలో ఆయన చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తుందని డిఆర్ఓ తెలిపారు. రాయలసీమలోని కర్నూలులో నిర్మించిన విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుగా నామకరణం చేయడం జరిగిందని అన్నారు. స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఫంక్షన్గా భావించి ప్రోటోకాల్ ప్రకారం అన్ని కార్యాలయాల్లో, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన వర్ధంతిని నిర్వహించాలని ఆదేశాలు రావడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించాం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు రాయలసీమ ప్రాంతంలో అంటే ప్రస్తుతం నంద్యాల జిల్లా కోయిలకుంట్ల ఎస్ట్వైల్ తాలూకా ఉయ్యాలవాడ గ్రామంలో జన్మించారు. పౌరుషానికి మారుపేరు. ఆయన యొక్క పోరాట పటిమ అక్కడి ప్రజలంతా నిత్య కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఒంగోలు పార్టీ కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు 67,21,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అందజేశారు. సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. పలువురు పార్టీ నాయకులు, లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డితో పాటు 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆసిఫాబాద్ అడవుల్లో తెలంగాణ ఎస్ఐబి ఎదుట వీరంతా లొంగిపోయారు. దేవ్జీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, సెక్రటరీ జనరల్గా కొనసాగుతున్నారు. గత ఏడాది జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు మరణించారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్జీ సారథ్యం వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం ఆపరేషన్ కగార్ పేరిట ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ మావోయిస్టులకు కేంద్రం పిలుపునిచ్చింది. దాంతో పలువురు మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. మరికొంతమంది ఎన్కౌంటర్లో మరణించారు. పలువురు మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. మరికొంతమంది ప్రభుత్వం ఎదుట లొంగిపోలేదు. మరోవైపు ఆపరేషన్ కగార్ కోసం నిర్దేశించుకున్న సమయం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. మావోయిస్టుల కోసం వారి ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మోస్ట్ వాంటెడ్ హిడ్మా భార్య రాజేతో సహా 5 ప్రధాన నాయకులు ఎన్కౌంటర్లో మరణించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారతదేశాన్ని సాధించాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యం దిశగా నక్సల్ వేటలో వేగాన్ని పెంచింది. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజలు వేణుగోపాలరావు అలియాస్ అభయ్, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆజాద్,
కాలానుగుణంగా పార్టీ పందాను మార్చుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు మిగిలిన పార్టీ నేతలు ఆయుధాలు అప్పగించి లొంగిపోవాలని పలుమార్లు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నూతన సారథి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జిది పాటు మిగిలిన అగ్రనాయకులు క్యాడర్ లొంగుబాటుపై పలు ఊహాగానాలు తలెత్తాయి. దీంతో మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలోకి మావోయిస్టుల అగ్రనేతలు దేవ్జితో పాటు పలువురి నేతలు ప్రవేశించారంటూ నిఘా వర్గాల నుంచి కేంద్ర భద్రతా బలగాలకు సమాచారం అందింది. దాంతో కర్రెగుట్టలో ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మరణించారు. వీరిలో అగ్రనేతలు ఉన్నారంటూ చర్చ జరిగిన దేవ్జీ లక్ష్యంగా కర్రెగుట్టలో కూబింగ్ నిర్వహించారంటూ ఈ ఎన్కౌంటర్ సమయంలో ప్రచారం జరిగింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మావోయిస్టు సారథి దేవ్జితో పాటు మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డితో పాటు 16 మంది లొంగిపోయారు. ఒంగోలు మంగమూరు రోడ్ జంక్షన్లో విక్కీ మిక్కీ ఫ్యామిలీ రెస్టారెంట్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. యాజమాన్యాన్ని అభినందిస్తూ వ్యాపారాభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు మెంబర్ కుసుమకుమారి, కార్పొరేటర్ శాండిల్యా, రెస్టారెంట్ యజమాని నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. రెస్టారెంట్ ఒకటి విక్కీ మిక్కీ కిచెన్ రెస్టారెంట్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. దీనికి మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఈరోజు ఎక్కువ రెస్టారెంట్స్ ఉన్నా కూడా క్వాలిటీ ఇంపార్టెంట్. క్వాలిటీ మీద ఉండేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి మన రెస్టారెంట్కి వచ్చిపోయారు అంటే తప్పకుండా కూడా మళ్ళా వచ్చేటట్టు ఉండాలి. ఆ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేసి అనుభవం ఉంది కాబట్టి నారాయణ గారు దీన్ని జాగ్రత్తగా సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ, ఇదివరకు కూడా నిన్న ఒక సోషల్ మీడియాలో కూడా చూసాం, ఒక గుంటూరులో ఒక రెస్టారెంట్లో ఎక్కువ మంత్స్ ఉండే చికెన్లు కానీ ఇవన్నీ కూడా స్టోరేజ్లో ఐస్ దాంట్లో పెట్టడం, దాన్ని తీసి పెట్టడం ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఏ రోజు ఆ రోజు మనం ఎంత తీసుకొచ్చినా కూడా క్వాంటిటీ ఆ రోజు అయిపోయేటట్టుగా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా అందరికీ ఇచ్చేటట్టుగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కూడా నారాయణకి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మంచి సంకల్పంతో బాగా రెనోవేట్ చేశారు. కంఫర్ట్గా మనం కూర్చొని నెమ్మదిగా, ఎందుకంటే మనకు ఒంగోలు అనగానే ఎండలు ఎక్కువ, అదేవిధంగా ఇంకా స్టార్ట్ అవుతున్న ఎండలు కూడా 46 డిగ్రీల దాకా ఎండలు కూడా ఉంటాయి కాబట్టి మంచి ఏసీ, తినేటప్పుడు ప్రశాంతంగా తినే విధంగా కంఫర్ట్గా ఈ టేబుల్స్ ఇవన్నీ కూడా చేశారు. చాలా బాగా చేశారు. తప్పకుండా ఆయన సంకల్పం మంచి పేరు తెచ్చుకొని సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కూడా నేను కూడా కోరుకుంటూ, ప్రీతమ నాయకుడు మా అన్నగారు సార్ని ఇట్లా పెట్టుకున్నాను సార్, మీరు వచ్చి నా రెస్టారెంట్ని ఓపెన్ చేయాలి అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆయన అంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా నా కోసం అవకాశం ఇచ్చారు. నా జన్మతః నేను సార్కి రుణపడి ఉంటాను. ఆయన చేతుల మీదుగా ప్రారంభమైన రెస్టారెంట్ ఆయన ఆలోచన మేరకు, ఆయన భావాల మేరకు 100% మన రెస్టారెంట్లో రిఫ్రిజిరేటర్ అనేది వాడను. ఈరోజు ఫుడ్ ఈరోజే సారు చేతుల మీదుగా ఓపెన్ అయింది. ఆయనకి ఎటువంటి మాట రానియకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒంగోలు ప్రజలకి మంచి ఫుడ్, శుచి, శుభ్రత, టేస్ట్ ఇట్లా ఎక్కడా రాజీ పడకుండా అందిస్తానని చెప్పి సార్ సమక్షంలో ఒంగోలు ప్రజలకు మాటిస్తున్నాను. పై చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్లాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పనిసరి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు అంజయ్ రోడ్డులో ఏసీఈ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ను ప్రారంభించారు. IELTS అనేది తప్పనిసరి, పెద్ద నగరాల్లో ఉండే అలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థలు ఒంగోలుకు రావడం గర్వకారణమని అన్నారు. సెంటర్ చైర్మన్ అనిల్ కుమార్, డాక్టర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రెండు మూడు మన ఒంగోలుకి రావడం చాలా సంతోషమైన విషయం. ఒకటి స్పోకెన్ ఇంగ్లీష్, ఎందుకంటే మన వాళ్ళంతా ఇంజనీరింగ్ చదవచ్చు, డిగ్రీలు చదవచ్చు, ఆ కాలేజెస్లో స్కూల్స్లో కానీ ఎక్కడికి పోయినా కూడా మనకి ఆ ప్రొనౌన్సియేషన్ కానీ లేకపోతే ఆ ఇంగ్లీష్లో మాట్లాడటం మనకి తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్యాకల్టీస్, టీచర్స్ కూడా ఎప్పుడు తెలుగులో మాట్లాడుతుంటారు కాబట్టి మన వాళ్ళు దాంట్లో ట్రైన్ అప్ అవ్వలేరు. పేరుకి డిగ్రీ ఉంటుంది
కానీ వీళ్ళు మళ్ళా రేపు జాబ్కి వెళ్ళినప్పుడు జాబ్లో ఆడ కూర్చోబెట్టినప్పుడు ఫార్మర్ అన్న డిబేట్ వాళ్ళు చేసేటప్పుడు వీళ్ళకి అసలు ఒక మొక్క అర్థం కాదు. అలాంటి చాలామంది ఉద్యోగాల కోసం నా దగ్గరికి వచ్చినాయి ఉంటాయి. మేము ఫార్వర్డ్ చేసాం. ఫార్వర్డ్ చేసినప్పుడు అక్కడ ఉండేటప్పుడు అక్కడే ఫస్ట్ ఫేజ్లోనే వాళ్ళని వెనక్కి పంపించినవి ఉంటాయి. బేస్ ఏంటి అంటే స్పోకెన్ ఇంగ్లీష్ సరిగ్గా వాళ్ళు చెప్పి అర్థం చేసుకోలేకపోతాం. కానీ వాళ్ళకి మళ్ళీ పర్సంటేజ్ ఇంజనీరింగ్లో 70-80% తోటి పాస్ అయి ఉంటారు. అయినా కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి, పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది మన వాళ్ళంతా హైదరాబాద్ అడిగిపోయి చదువుకునేవాళ్ళు. దాన్ని తీసుకొచ్చి ఇవాళ ఒంగోలులో మన అనిల్ కుమార్ పెట్టడం చాలా సంతోషం. దీనివల్ల చాలామందికి ఉపయోగం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. IELTS coaching center. Actually, we see IELTS coaching centers only in metropolitan cities like Hyderabad, Bangalore, and Mumbai. But for the first time, we have taken a courageous decision here, and Honorable MLA Garu and TDP State President Mr. Damachala Janardhan Garu also visited our academy today and spoke a few words about the importance of language and appreciated us for launching IELTS coaching center here. MLA Garu, thank you very much for coming here and blessing us. And whoever want to go to abroad, IELTS coaching is here from starting to ending, everything until you are qualified in the test. We are responsible people and we will be helpful to you. Thank you very much. కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో రాజీ పడకుండా కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. పట్టణంలో 28.5 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు డ్రైన్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యేకు వార్డు అధ్యక్షుడు కొచ్చెల్ల తనూజ్ ఆధ్వర్యంలో స్థానికులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. గత ప్రభుత్వ హయాంలో కందుకూరు మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడిందని సీఎం చంద్రబాబు కందుకూరు పర్యటనలో 50 కోట్ల రూపాయలు మంజూరు చేశారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికీ విడుదలైన 20 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. గత ఎన్నికల్లో కందుకూరు పట్టణంలో తనకు అత్యధిక మెజారిటీ వచ్చిన విషయాన్ని ఎప్పటికీ మరిచిపోనని అన్నారు. సీఎం మంత్రి నారాయణ సహకారం మరువలేనివని కృతజ్ఞతలు తెలిపారు. కందుకూరు నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. మున్సిపల్ కమిషనర్ అనూష, పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లేశ్వరరావు, పార్లమెంట్ అధ్యక్షుడు ఉన్నం వీరాస్వామి, నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరు శ్రీనివాసరావు, చిలకపాటి మధు, బెదవాడ ప్రసాద్, చెదలవాడ కొండయ్య, బెల్లం వెంకటేశ్వర్లు, వడ్డెళ్ల వెంకట్రావు, కొడాలి శ్రీధర్, చుండూరి మాల్యాద్రి, నల్లూరి సింగయ్య, దివి శ్రీను, రావి జాలయ్య, రాయి రాము, అత్తోటి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. పురాతన మున్సిపాలిటీలో ఉన్న రోడ్లు కూడా గత ప్రభుత్వాలు మర్చిపోతే మేము అధికారంలో రావడంతోనే ఈ ప్రాంత వాసుల కోరిక మేరకు ఈ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో కూడా ఈరోజు ఒక మున్సిపాలిటీలో ఎప్పుడో మన కందుకూరు మున్సిపాలిటీ అంటే మురుక్కోపం లాంటి మున్సిపాలిటీ లాగా ఉండే పరిస్థితి, దాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్రంలో మన మున్సిపాలిటీ కూడా ఒక మంచి పేరు తీసుకురావాలనే ఆలోచనతో మన మంత్రివర్యులు నారాయణ గారి సహాయ సహకారాలు తీసుకొని ఈ మున్సిపాలిటీకి నిధులు తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టుకొని మన మున్సిపాలిటీకి గవర్నమెంట్లో ఏ స్కీమ్ వచ్చినా దాంట్లో కందుకూరు మున్సిపాలిటీకి ఏ ఒక నిధులు ఇస్తూనే ఉన్నాడు. దానికి ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా నన్ను నమ్మి మన కందుకూరు మున్సిపాలిటీ ప్రజలు ఎవరికి ఇవ్వనంత మెజార్టీ నాకు ఇచ్చారు. తప్పకుండా వాళ్ళు ఏవైతే ఆలోచనతో నన్ను గెలిపించారో ఆ ఆలోచనకు తగ్గట్టుగా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చెందే మున్సిపాలిటీలో ప్రయారిటీ లిస్టులో మన మున్సిపాలిటీ ఉండే విధంగా నేను పనిచేస్తానని చెప్పి తప్పకుండా 2029 ఎలక్షన్లో ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా మళ్ళా ఎలక్షన్లకు పోయి ప్రజల ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు వ్యాయామం అవసరమని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు ఓల్డ్ బైపాస్ రోడ్లో రా లైఫ్ స్టైల్స్ అండ్ ఫిట్నెస్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రతిరోజు 1 గంట పాటు వ్యాయామం మంచిదని, అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ప్రతిరోజు తాను కూడా గంట జిమ్లో వ్యాయామం చేస్తానని అన్నారు. జిమ్ ఓనర్ కొల్లా నవీన్కు అభినందనలు తెలిపి జిమ్ సెంటర్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని అన్నారు. మండవ మురళీకృష్ణ, సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రా లైఫ్ స్టైల్ ఫిట్నెస్ స్టూడియోని
మన నవీన్ గారిది ఇలా అందరం కూడా కలిసి ప్రారంభించుకున్నాం. ఇది చూసాము, చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, బ్రాండెడ్ ఎక్విప్మెంట్స్ కూడా దీంట్లో ఈ జిమ్లో కూడా ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా నవీన్ కూడా ఆల్రెడీ ఐసీఎన్ ఛాంపియన్షిప్ కోచ్గా కూడా ఉన్నాడు, ఎన్నో మెడల్స్ తీసుకున్నాడు. ఇదివరకు కూడా మెడల్స్ కూడా మేము తీసుకొచ్చినప్పుడు ఇదివరకు కూడా మాతో కలిసితో జరిగింది. కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండే అతను ఈరోజు ఒంగోలులో 20 జిమ్ములు ఉన్నా కూడా మంచి ఎక్విప్మెంటు, లేటెస్ట్ ఎక్విప్మెంటు ఉండే జిమ్ములు 2-3 ఉన్నాయి. కాబట్టి ఒంగోలులో ఈరోజు ఎన్నో కాలేజెస్ ఉన్నాయి. యూత్ అంతా కూడా ఈరోజు డాక్టర్స్ కూడా చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా మనకు ఫిట్నెస్ అవసరం. 1 అవర్ అనేది ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరం కూడా మన ఫిజికల్ హెల్త్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఫిట్నెస్ సెంటర్లో మనకు అన్ని ఎక్విప్మెంట్ ఉండే దగ్గర, మంచి కోచ్ ఉండే దగ్గర మనం కానీ చేసుకోగలిగితే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నేను కూడా రేపు అసెంబ్లీ అయిన తర్వాత తప్పకుండా కూడా జిమ్ స్టార్ట్ చేసి డైట్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము కూడా అనుకుంటా ఉన్నాం. ట్రైనర్ కూడా నేను ఎప్పుడైతే అసెంబ్లీ నుంచి అయిపోయిన తర్వాత ఒక టైం పెట్టుకుంటాను, మార్నింగ్ 6 to 7 పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నా ట్రైనర్ను కూడా మా నవీన్నే పెట్టుకొని తప్పకుండా చేస్తామని చెప్పి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 4 ఎయిడెడ్ పాఠశాలల్లో 14 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా విద్యాశాఖ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తోంది. మొత్తం 1937 అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉన్నత విద్యకు 10వ తరగతి తొలిమెట్టు అని, 10వ తరగతి పరీక్షలో మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని గ్రూప్ 2 విజేత ఒంగోలు వాసి మోతుకూరి రవీంద్రబాబు అన్నారు. గోపాల్ నగర్ ప్రజ్ఞా హైస్కూల్లో జరిగిన 10వ తరగతి పరీక్షల వీడ్కోలు కార్యక్రమంలో రవీంద్రబాబు ప్రసంగించారు. విద్యతో పాటు క్రమశిక్షణ, ఆరోగ్యం ఉండాలని అన్నారు. కరస్పాండెంట్ సుబ్బారావు, ట్రైనర్ గుంజి రవికుమార్, పిట్టు కోటేశ్వరరావు, ఒల్లూరి శ్రీనివాసరావు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాయంకాలం ప్రధానంగా విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే చిన్న 2 మాటలు చెప్తాను. శ్రీ ప్రజ్ఞ సుబ్బారావు గారు లాంటి యాజమాన్యం కరస్పాండింగ్ ఉండడం మీ అందరి యొక్క అదృష్టం. ఎందుకయ్యా అంటే శ్రీ అంటే ప్రతి వ్యక్తి కూడా సరస్వతీదేవి, లక్ష్మీదేవిని మనం ప్రతి వ్యక్తి కూడా ముందుకు చేరుస్తుంటాం. ప్రజ్ఞ అంటే ప్రత్యేకమైన జ్ఞానం, అంటే ప్రత్యేక జ్ఞానం అంటే జ్ఞానం. శ్రీ ప్రజ్ఞ విద్యార్థులకి ప్రత్యేకమైన జ్ఞానాన్ని అందిస్తూ సుశిక్షితులైనటువంటి సాధ్యం ఎంత తెలుసు కదా, ఏంటో చెప్పండి. సుబ్బారావు సార్. సు అంటే సుశిక్షితులైనటువంటి విద్యార్థులను. ఈ యొక్క కార్యక్రమాన్ని పిల్లలు ఎంతో చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు చాలా చక్కగా దాదాపు ఒక 1 వీక్ నుంచి వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ కదా, ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్ వస్తుంది, మా యొక్క పెర్ఫార్మెన్స్ ఎప్పుడు చూపిద్దాము, ఇప్పుడు దాకా చదివే మేము అలిసిపోయాం, మేము ఈ ఒక్కరోజు మమ్మల్ని వదిలేసేయని చెప్పనే ఉద్దేశంతో పిల్లలు బాగా దాదాపు ఒక 1 వీక్ నుంచి బాగా కష్టపడి తన యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇది 10th క్లాస్ పిల్లలు నెక్స్ట్ ఫ్యూచర్ని ఇప్పుడు దాకా వాళ్ళు ఒక హై స్కూల్ లెవెల్, తర్వాత హై స్కూల్ లెవెల్లో వాళ్ళ చిన్నప్పటి నుంచి పిల్లలు మొత్తం స్నేహితులు మొత్తం వాళ్ళు డైలీ కలుసుకుంటూ వాళ్ళ యొక్క కష్టసుఖాలు తెలుసుకుంటూ మంచిగా చదువుకుంటూ ఉండాలి. దాదాపు వీళ్ళంతా చాలామంది పిల్లలు దాదాపు
7-8 సంవత్సరాలు ఒకే స్కూల్ చదివారు మా స్కూల్లో వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్తుంటే నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్తారు, 2 సంవత్సరాలు కొత్త ఫ్రెండ్స్ వస్తారు. ఉన్నటువంటి పిల్లలు మొత్తం వాళ్ళు ఈ పిల్లలు మొత్తం అందరూ ఒకే కాలేజ్ జాయిన్ కాదు, ఒక్కొక్క కాలేజ్ జాయిన్ అవుతారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్ళగానే కొత్త ఫ్రెండ్స్ వస్తుంటారు. వాళ్ళు 2 సంవత్సరాల మటుకు వాళ్ళతో ఉంటారు. కానీ 10th క్లాస్ హై స్కూల్ అనేది పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళ జీవితంలో. ఈ ప్రోగ్రామ్ అనేది 10th క్లాస్ పిల్లలకి చాలా ఎన్ని సంవత్సరాలకు వెళ్ళినా కూడా ఎన్ని ప్రోగ్రామ్ చేస్తున్నా కూడా 10th క్లాస్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు మర్చిపోలేని ప్రోగ్రామ్ వాళ్ళు. ఒంగోలు కమ్మపాలెంలో ఆల్ యూజ్డ్ వెహికల్స్ కొనుగోలు అమ్మకాల కేంద్రాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. రకరకాల కొత్త వ్యాపారాలు వస్తున్నాయని ఇది కూడా ఓ కొత్త వ్యాపారమని అన్నారు. కొత్త వాహనం కొనుగోలు చేసిన వారు పాత వాహనాన్ని అమ్ముకోవడానికి కమిషన్ లేకుండా మంచి ధరకు అమ్మి పెడతారని, ఇలాంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. యాజమాన్యం దేవుళ్ల మాల్యాద్రి, దేవుళ్ల ప్రసన్న, కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య, సింగరాజు రాంబాబు, బైరపనేని తిరుపతిరావు, కుంచాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పనుంది సార్, 500కి తీసుకుంటా ఎంట్రీ ఫీజు దీనికి. ఇంకా వాళ్ళు కొనేటోళ్ళు ఓకే ఏయువి అనే కంపెనీ పేరు పెట్టుకొని ఆల్ యూజ్డ్ వెహికల్స్ దాని మీద ఈరోజు ఒంగోలులో కొత్త కాన్సెప్ట్ తోటి మన కిషోర్ మాల్యాద్రి ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి అందరం కూడా మా రమణయ్య గారు అదేవిధంగా పెద్దలు ఇక్కడ అందరం కూడా అటెండ్ అవ్వడం జరిగింది. దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా కూడా మనకు ఒంగోలులో ఎక్కడైనా మన జిల్లాలో కూడా పక్క నియోజకవర్గాలైనా ఎవరైనా కూడా మన యూజ్డ్ వెహికల్స్ కొత్త వెహికల్ కొన్నప్పుడు యూజ్డ్ వెహికల్స్ అమ్మాలనుకుంటాం. అమ్మాలనుకునేటప్పుడు మనం ఎవరికి నీడ్ ఉందో కూడా మనకు తెలియదు. కాబట్టి వీళ్ళు దాన్ని కన్సల్ట్ చేసి ఎవరికి వాళ్ళ మధ్యలో మీడియేషన్ లాగా ఎవరైతే కొంటారో యూజ్డ్ వెహికల్స్ ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో మధ్యలో మీడియేషన్ చేసే పద్ధతిలో ఈరోజు ఇక్కడ పెట్టారు. అది 2 వీలర్ నుంచి 4 వీలర్స్ కానీ అదేవిధంగా ఆటోస్ కానీ అదేవిధంగా లారీలు కూడా అన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఏయువి మార్కెట్స్ అంటే ఆల్ యూజ్డ్ వెహికల్స్ సార్. ఇక్కడ ఏమైనా వెహికల్స్ కొనాలనుకునే వాళ్ళు వస్తే మధ్యలో బ్రోకర్స్ అనే వాళ్ళు లేకుండా మన దగ్గర తీసుకోవడం జరుగుతుంది. వాటికి సంబంధించి కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం సార్. మధ్యలో బ్రోకర్స్ అనేవాళ్ళు ఉండరు సార్. మామూలుగా బయట అయితే బ్రోకర్స్ ఎక్కువ తీసుకుంటారు, అలాంటిది లేకుండా మేము వెహికల్స్కి ఇంత అని తీసుకుంటాం సార్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న శనగ పంట 2 ఏళ్లుగా కోల్డ్ స్టోరేజ్లో మగ్గిపోతుంది. రైతుల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం ఈ ఏడాది పండిన 15,000 మెట్రిక్ టన్నుల శనగల కొనుగోలుకు నిర్ణయించింది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పంట సేకరణపై ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో అద్దంకి, కందుకూరు మినహాయించి లక్ష్యం మేరకు మార్క్ఫెడ్ ద్వారా శనగల కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 14% తేమ గల శనగలు క్వింటాలుకు 5,875 మద్దతు ధర ప్రకటించింది. ఈ క్రాప్లో పేరు నమోదైన రైతు గ్రామ వ్యవసాయ శాఖ సహాయకుడి ద్వారా సీఎం యాప్లో వివరాలు నమోదు చేస్తే పంటను ఎప్పుడు కొనేది సెల్ ఫోన్కు మెసేజ్ వస్తుంది. నిర్ణయించిన తేదీన రైతు తన పంటను అమ్ముకునేందుకు జిల్లాలో 60 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయటం, పంట కొనుగోలులో నాణ్యత ప్రమాణాలు గుర్తించడంపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రాప్లో నమోదైన మేరకు 10 ఎకరాల రైతు రోజుకు 40 క్వింటాళ్ల మేర సగటున 100 క్వింటాళ్లు అమ్ముకోవచ్చు. ప్రస్తుతం ఈ ఏడాది పంట నమోదైన రైతుల వద్ద నుంచి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన శనగలకు అవసరమైన గోతాలు, రవాణా, నిల్వ చేసుకునేందుకు గోదాములు అధికారులు ఇప్పటికే పరిశీలించారు. శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉన్న శనగల విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
శనగతో పాటు మినుములు కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మార్క్ఫెడ్ డిఎం హరికృష్ణ తెలిపారు. పంట విక్రయించేటప్పుడు చరవాణి, ఆధార్, బ్యాంకు ఖాతాకు అనుసంధానం అయిందో లేదో చూసుకోవాలని అన్నారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో పంటను అమ్ముకోవాలని అన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు రైతుల నుంచి శనగలు కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మార్క్ఫెడ్ జిల్లా అధికారి హరికృష్ణ తెలిపారు. మార్క్ఫెడ్ ద్వారా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో శనగలు మరియు మినుములు, పెసలు, రెడ్ గ్రామ్ రబీ కొనుగోలు చేయుటకు ఇంటర్వెన్షన్ ఆర్డర్ వచ్చినది. జేసీ మేడం గారి దగ్గర డిఎల్పిసి కండక్ట్ చేయడం జరిగినది. ఈ డిఎల్పిసిలో సెంటర్స్ని ఫైనలైజ్ చేయటం జరిగినది. మన ప్రకాశం జిల్లాకి, మార్కాపురం జిల్లాకి సంబంధించి మొత్తము 63 సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రోజు నుంచి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుకు వీలుగా సీఎం యాప్లో ప్రతి ఒక్క ఆర్ఎస్కేని సీఎం యాప్ నందు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కనుక విఐఏలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఈ రోజు నుంచి సీఎం యాప్లో ఫార్మర్ యొక్క రిజిస్ట్రేషన్, ఈ క్రాప్ నందు నమోదైన ఫార్మర్స్ని సీఎం యాప్ నందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి వెంటనే షెడ్యూల్స్ సీఎం యాప్ నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్కి మీకు ఎంత క్వాంటిటీ, ఎన్ని ఎకరాలు, ఎంఎస్పి రేటు ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఏ సెంటర్ మీకు ట్యాగ్ చేయబడింది అన్ని వివరాలన్నీ కూడా సంక్షిప్త సమాచారం రూపంలో, SMS రూపంలో వాళ్ళ యొక్క రైతుల యొక్క మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. రంగ మార్కెట్లో ఈ ఎంఎస్పీల కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ కూడా దళారుల దగ్గరికి వెళ్ళి మోసపోకుండా కంపల్సరీగా ఆర్ఎస్కేల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మన సెంటర్స్ని కేటాయించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా PACSల దగ్గర ప్రొక్యూర్మెంట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన ప్రకాశం జిల్లాకి మొదటి విడతగా 15,039 మెట్రిక్ టన్స్ శనగలు కేటాయించడం జరిగింది. రెడ్ గ్రామ్ ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతుంది. రెడ్ గ్రామ్ కూడా 12,000 మొదటి విడతగా 12,865 మెట్రిక్ టన్స్ కేటాయించారు. అదేవిధంగా మినుములు, పెసలు కూడా కొంత క్వాంటిటీ కేటాయించడం జరిగినది. తేమ శాతంలో ఉండాలా. అదే శనగలు అయితే 14% తేమ శాతంలో ఉండాలా. అదేవిధంగా గవర్నమెంట్ వారు నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉండేటట్టు చూసుకొని PACSకు తీసుకువచ్చేసి తమ యొక్క సరుకుని గవర్నమెంట్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేసుకోవాల్సిందిగా రైతులకి తెలియజేయచ్చు. పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ను మరింత పెంచాల్సిన అవసరం ఉందని ప్రకాశం బాలోత్సవం వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ వీరాంజనేయులు పేర్కొన్నారు. ఒంగోలు UTF జిల్లా కార్యాలయంలో ప్రకాశం బాలోత్సవం 3వ పిల్లల పండుగ అభినందన సభ జరిగింది. అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యాచారి, UTF నాయకులు అబ్దుల్ హై, రవి, మాల్యాద్రి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మొత్తం మనకి ఒకటే పిల్లలు. ఆ పిల్లల్లో అనేక రకాలైన సమస్యలు ఉండే వాటిని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకొని ఆ విధంగా నెక్స్ట్ రాబోయే 4వ బాలోత్సవం ఇంకా బాగా ఘనంగా ఆ సైకిల్ మనం అనంతపురం బాలోత్సవ సైకిల్ మనం రీచ్ కావాలి. మనంత క్యాడరు, మనంత సరిగ్గా అక్కడ లేదు. అయినా ఇక్కడ మన ఉద్యమాలు బాగా బలంగా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా రాబోయే కాలంలో నిర్వహించుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు సమ్మర్ వస్తుంది. ఈ సమ్మర్లో వినూత్న కార్యక్రమాలు బాలోత్సవం జరుగున వినూత్నమైన ఏదో 2-3 అంశాలు తీసుకొని ఆ అంశాల మీదే మనం ఆ విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి. అది మనకి ఉపయోగం, పిల్లలకి ఉపయోగం. ఆ ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం ఆ విధంగా మన యొక్క బాలోత్సవ సంఘాన్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు. పిల్లలకి వాళ్ళు కొంత సైంటిఫిక్ టెంపర్ని మనం డెవలప్ చేయాలి. రాజ్యాంగం అదే కదా చెబుతుంది. మనం ఎక్కడికో పోవట్లా, మన రాజ్యాంగాన్ని గౌరవించుకుంటున్నాం. మన రాజ్యాంగ లక్ష్యాలని కనీసం 20% అన్నా ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. రంజాన్ మాసం ఉపవాస వేళలు తేదీ 23/2/2026 సోమవారం సహారీ ఉదయం 5:10 ఇఫ్తారీ సాయంత్రం 6:20. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకుల మీడియా సమావేశం. శ్రీ వెంకటేశ్వర స్వామితో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని వైసీపీకి హెచ్చరిక.
ఈ నెల 25న సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు సందర్శన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. ముగింపు దశలో ఆపరేషన్ కగార్, మావోయిస్టు ప్రధాన కార్యదర్శి దేవ్జీతో పాటు 17 మంది లొంగుబాటు. డి న్యూస్లో నేటి మాట. వయసులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయసు దాటాక బతకటానికి అందరి ముందు సిగ్గుపడాల్సి ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.